వరప్రసాద్ గారు, రాజోల ఎమ్మెల్యే గారు. సార్ నమస్కారం సార్. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలు ఎవరైనా కూడా ఈ ఆపరేషన్స్, ఈ మైనింగ్ ఆపరేషన్స్ కానీ ఇలాంటివి చేసినట్టయితే అక్కడున్న ఏరియాలో కానీ అక్కడున్న ప్రజలు కానీ ఇబ్బందులకు గురవుతారు. కానీ ఈ కాంటెక్స్ట్లో ఏమిటంటే ఓఎన్జీసీ, గేలు ఇలాంటి సంస్థలు వారి ఆపరేషన్స్ వల్ల, అది డ్రిల్లింగ్ అవ్వచ్చు, పైప్ లైన్ వేయటం కావచ్చు, వీటి వల్ల తీర ప్రాంతంలో ఉండే నియోజకవర్గాలు చాలా విపరీతంగా సఫర్ అవుతున్నాయండి ఈరోజు. ఇది మీ దృష్టికి తీసుకురావాలని నా ఉద్దేశం. ఎలాంటి ఇబ్బందులు అంటే, ఒక పక్క రోడ్స్, బ్రిడ్జెస్, ఇప్పుడు మన గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, అదే కాకుండా పూర్తిగా మాకు 60 గ్రామ పంచాయతీలు ఉంటే 60 గ్రామ పంచాయతీలు కూడా మంచినీరు లేదు. గ్రౌండ్ వాటర్ ఫెయిల్ అయిపోయింది, సెలైన్ అయిపోయింది, డ్రైన్స్ పొంగుతూ ఉన్నాయి. సో అదే కాకుండా పంటలు లేవు, కొబ్బరి చెట్లు చచ్చిపోయాయి, 100 మంది డయాలసిస్ పేషెంట్లు ఈరోజు ఇంకో మరో ఉద్దానంగా తయారయ్యే పరిస్థితి ఇక్కడ. ఈ విషయంలో అటు ఓఎన్జీసీ, గేలు వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు. సిఎస్ఆర్ ఫండింగ్ అని చెప్పి 2% చెప్తా ఉన్నారు. అది ఇటీవల కాలంలో మాకు ప్రాఫిట్స్ లేవు కాబట్టి 1 కోటి రూపాయలు కూడా జిల్లాలో ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీయా లేకపోతే అసలు మోరల్ రెస్పాన్సిబిలిటీయా అది తెలియని పరిస్థితి ఉందండి ఇక్కడ. కాబట్టి ముఖ్యంగా నేను రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని నా రిక్వెస్ట్ అండి. సో ఈ స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీ తయారు చేసి ఓఎన్జీసీకి కానీ గేఎల్కి కానీ ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్లు ఇచ్చినట్టయితే తప్పనిసరిగా ఈ ప్రాంతంలో జరిగే ఈ అరాచకాన్ని, ఇబ్బందుల్ని అరికట్టచ్చు. తర్వాత ఇటీవల కాలంలో ఒక చిన్న ఇష్యూ మీ దృష్టికి తీసుకురావాలి. భూమి కుంగుతుందనే ఒక వాదన కూడా వినపడతా ఉంది. ఈ డ్రైన్లు పొంగటానికి కారణం ఏమిటంటే, అసలు డ్రైన్స్ సముద్రంలో కలవట్లేదండి, అసలు మురుగునీరు పోవట్లేదు. దీనికి కారణం ఏమిటంటే కొంత ఆ భూమి కుంగుతుందనే ఒక ఒపీనియన్ కూడా ఉందండి ఇక్కడ. ఇది ఒక సైంటిఫిక్ స్టడీ చేశారా? దీనికి ఒక పాలసీ అరైవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. నిష్ గారు.